జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున పగడపల్లి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద పట్టభద్రులు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీపీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి 15 సంవత్సరాల క్రితం నా ప్రాంత ప్రజల మధ్య నేనున్నా, ఓడినా గెలిచిన నేను ఆ మధ్యన లక్ష్మణ్ కుమార్ అంటే బాగా నమ్మకం అన్న నా మీద. మీరు నాకు దగ్గర విప్పుగా మీ వెనుక నేను కూర్చుంటా. మా లక్ష్మణ్ కుమార్ అన్న మా సీఎం గారికి చెప్తే పని అవుతుంది అని నా మీద నమ్మకం అన్న. దండం పెట్టి చెప్తున్నా, నాకు నవోదయ విద్యాలయం విషయంలో కూడా కేంద్రంలో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఒకవేళ ఇబ్బంది అయితే నాకు వేరే పెద్ద ఎత్తున నాకు స్కూల్స్ స్టార్ట్ చేయాలంటే లక్ష్మణ్ కుమార్ నీకు నేనున్నా, నువ్వు ఢిల్లీ పోయి కలిసి రా అని చెప్తే నేను ఢిల్లీ పోయి మన ప్రాంత అభివృద్ధి కోసం వేరే పార్టీలైనా వాళ్ళ పార్టీ గడపదికి ఆ ఇంటికి దరఖాస్తు పెట్టేసిన బీజేపీ ఎంపీ దగ్గర పోయి, బీజేపీ కేంద్ర మంత్రి దగ్గర పోయి, నేను ఎంపీ వంశీ పోయి దరఖాస్తు పెట్టేసాను. అంటే మన ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా నేను మంచి జరగడానికి నేను అన్ని టైంలో కూడా మీకు అందుబాటులో ఉంటా. దయచేసి మా యువ మిత్రులు కానీ, మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు కానీ, ఇక్కడ పట్టభద్రులు కానీ ఎంతో నమ్మకంతో మన దగ్గర వచ్చారు. వారందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ లక్ష్మణ్ కుమార్ గా ఎప్పుడు మీ మధ్యలో ఉంటారన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ రేపు జరగబోయే 27 తారీఖు ఎన్నికల్లో కూడా నేను శ్రీధర్ బాబు గారు మన ధర్మపురిలో అన్నాడు ఒక మాట, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మనకు కొంచెం ఓట్లు తక్కువ వచ్చినాయి ధర్మపురిలో అని చెప్పి దయచేసి ఆ మధ్య మన రాకుండా చూడాలి. మన మీద పడకుండా, మన మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మీద పడకుండా మనందరం కష్టపడి పనిచేద్దాం. ఈ 4 రోజులు వ్యక్తిగతమైన పనులు పక్కన పెట్టి ప్రతి ఒక్క పట్టభద్రుల ఓటును రిక్వెస్ట్ చేసి అవసరం అనుకుంటే ఈ విధంగా మేము పని చేసినా మాకు మెయిల్ చేయి, మా మద్దతు ఇవ్వమని చెప్పి అడుగుదామని చెప్పిన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ప్రతి ఒక్క మిత్రులకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కరీంనగర్కి వచ్చే విషయంలో కూడా వారు కూడా రావాలని పిలుపునిచ్చుకుంటూ, ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన ఓటర్స్ ఎవరైతే మా సోదరి మనులు ఉన్నారు, మా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వస్తారంటే వారు కూడా తీసుకొచ్చే విధంగా మండలకున్న నాయకత్వం ఇక్కడ కూర్చొని అందరూ మేము పోయిన తర్వాత ఒక ప్రణాళిక చేసుకొని దాని పరంగా రేపు అందరూ కూడా ఇక్కడ 2 గంటలకు బయలుదేరి భోజనం చేసి 2 గంటలకు బయలుదేరి 4 గంటలలోపు అక్కడికి రావాలి. 5 గంటలకు ముఖ్యమంత్రి గారు వస్తున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ రేపు పొద్దున జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారిని సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాంతం ఓటు వేసి గెలిపించాలని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.